రాజేంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ పీఎఫ్‌కి సంబంధించి ఒక మంచి అప్డేట్ వచ్చింది. సో ఇక నుంచి పీఎఫ్ అమౌంట్‌లో 75% అమౌంట్‌ని మనం ఏటీఎం ద్వారా గానీ, లేదంటే యూపీఐ ద్వారా గానీ విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించబోతున్నామంటూ కూడా ఒక అనౌన్స్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో ఇలా పీఎఫ్‌లో ఉన్న ఆ పెద్ద కార్పస్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి విత్‌డ్రా చేసి తీసేసుకోవడం మేలంటారా? లేదంటే దాన్ని అక్కడే ఉంచి ఫ్యూచర్ అవసరాల కోసం ఇంకేదైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అలాగే ఉంచి పెట్టడం మేలంటారా? సో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి మనం? ఎక్సలెంట్ పాయింట్ సార్. ఇది చాలా మంది ఎంప్లాయీస్ అందరికీ కూడా దీని మీద చాలా తీసుకోవడం బెటరా లేకపోతే ఉంచుకోవడం బెటరా అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది పిఎఫ్లో మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా యాడ్ అవుద్ది. మామూలుగా మనం సేవింగ్స్ ఏది చేసుకున్నా మన అమౌంట్ సేవ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎంప్లాయర్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి. అండ్ రెండోది ఇక్కడ 8.25% ఇంట్రెస్ట్ వస్తుంది. హైయెస్ట్ గవర్నమెంట్ సెక్టర్ లో హైయెస్ట్ ఇంట్రెస్ట్ దాని మీద వస్తుంది కాబట్టి. సో ఈ కార్పొరేట్స్ కొంత గ్రోత్ అవ్వాలి. ఇప్పుడు ఒక పర్సన్ జాయిన్ అయిన 5 years లోపు కనుక కార్పస్ బిల్డ్ కాకుండా తీసుకుంటే ఆయనకు ఉపయోగం ఉండదు. అంటే మనకి ఎంప్లాయీస్కి ఏమవుతుందంటే లాస్ట్ 10 days ఎప్పుడు ఎంత సంపాదించినా జేబులో డబ్బులు ఉండవు. సో 20వ తారీఖు దాటిందంటే ఎన్ని లక్ష రూపాయల శాలరీ వాళ్ళకి కూడా ఉండదు. కానీ పిఎఫ్ అనేది అందుకే ఇప్పుడు అందరం కూడా ప్రైవేట్ జాబ్స్ ఎక్కువ కాబట్టి సో పిఎఫ్ ని ఒక మూల నిధి కింద వాడుకోవాలి. మూల నిధి దాన్ని ఏంటంటే ప్రతి దానికి కూడా వాడుకోవద్దు. సో దానికి ఒక పర్పస్ పెట్టుకోండి. సో వాళ్ళు గవర్నమెంట్ కూడా ఎందుకు ఇచ్చేస్తానంటుంది అంటే వాళ్ళు కూడా ఏమవుతున్నారు, ఇంత ఇంట్రెస్ట్ బేర్ చేయలేకపోతున్నారు ఇండైరెక్ట్ గా. వాళ్ళు ఇంట్రెస్ట్ బేర్ చేయలేకపోతున్నారు. అది వరకు పిఎఫ్ రిలీజ్ అవ్వాలంటే 15 మంది అగ్రిమెంట్ సైన్లు కావాలి. చాలా టైం పట్టేస్తారు. 3 నెలలు 6 నెలలు సంవత్సరం. అంటే ఇవాళ పిఎఫ్ కి సంబంధించిన రిక్వెస్ట్ పెట్టుకుంటే అది ఏ సంవత్సరం ఉండాలకు వచ్చేది అది. సో ఇవాళ ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ అంత భారం మొయ్యలేక ఎవరైతే విత్డ్రా చేసుకుంటారో ఇండైరెక్ట్ గా ఏమంటుంది, విత్డ్రా చేసుకోమంటుంది. సో దాని మీద వడ్డీ భారాన్ని గవర్నమెంట్ మొయ్యలేకపోతుంది. కాబట్టి ఏంటంటే మనము రివర్స్ లో ఆలోచిస్తే సో అది మనకి ఒక రకంగా ఏంటంటే ఒక సేఫ్టీ. సో కాబట్టి పిఎఫ్ చాలా ఎమర్జెన్సీ. ఇప్పుడు ఎప్పుడు వాడుకోవాలి? సపోజ్ మీకు ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉండాల్సి వచ్చింది, ఒక 1 year పాటు జాబ్ లేదు, అలాంటి టైంలో కొంత వాడుకోండి. సో అంతేగాని నార్మల్ సిచ్యుయేషన్ లో వాడద్దు. వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పి మనం తీసేసుకోవడం అనేది తీసుకొని దాని ఉద్దేశం దెబ్బతింటుంది. ప్లస్ అదర్ ఇన్వెస్ట్మెంట్ కి మనం పెట్టలేం, అంత రిటర్న్స్ రావు. మామూలుగా స్టాక్ మార్కెట్ పెట్టినా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్న అసెట్స్ తీసుకుంటే గోల్డ్, సిల్వర్ కంటిన్యూగా గ్యారంటీడ్ అసెట్. అది ఇవేవి గ్యారంటీడ్ కాదు కదా, గ్రోత్ వస్తే కానీ గ్యారంటీడ్ కాదు. ఓవర్ లాంగ్ టర్మ్ మనం చెప్తున్నాం కానీ అంటే 100% గ్యారంటీ ఉన్నది పిఎఫ్. కాబట్టి 8% ఏం చేయకపోయినా 8%, 8.25% రిటర్న్ వచ్చేది. కాబట్టి ఇంకా మీకు ఏంటంటే దాన్ని ఉంచుకోవటమే బెటర్. అట్లీస్ట్ 50 years 55 years వరకు అన్నా దాన్ని టచ్ చేయకుండా ఉంటే ఒక మంచి కార్పస్ బిల్డ్ అవుతుంది. సో రెండోది ఏంటంటే దాన్ని తీద్దాం అన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే హయ్యర్ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉన్నవి అవి తీర్చుకోవటానికి వాడుకోండి. ఇప్పుడు ఒక 3% 4% ఇంట్రెస్ట్ తీసుకున్నాం. సో వాటిని తగ్గించుకోవటానికి వీటిని వాడుకోవచ్చు. కానీ మళ్ళీ ఇమ్మీడియట్గా రీబ్యాలెన్స్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. సో కాబట్టి పిఎఫ్ని అయితే చాలా జాగ్రత్తగా, ఇది ఒక మూల నిధి, మనకున్న ఏకైక అసెట్ అది. సో దాన్ని ఇంకా ఎక్కువైతే వీలైతే ఎక్కువ కాంట్రిబ్యూషన్ మన సైడ్ ఎక్కువ పెట్టుకోవటమే బెటర్ నా పాయింట్లో. సో కాబట్టి అవసరమైనప్పుడు వాడుకోండి. బట్ గవర్నమెంట్ ఎందుకు ఇంత ఫెసిలిటీ ఇస్తుందంటే తొందరగా తీసుకెళ్ళిపోమని. కాబట్టి అది కూడా ఆలోచించాలి మనం. సో మొత్తానికి గవర్నమెంట్ దానిపై ఉన్న అధిక వడ్డీ భారాన్ని గవర్నమెంట్ బేర్ చేయలేక, సరే మీ అమౌంట్ ఏదైతే ఉందో మీరు తీసుకెళ్ళిపోండి, మేము కొంత ఫ్రీ అవుతాము, వడ్డీ భారం నుంచి కొంత తప్పించుకోవచ్చు అన్న యాంగిల్ చెప్పారు. బట్ ఏదైనా సరే, ఏదైనా పెద్ద ఎమర్జెన్సీ వస్తేనో ఇంకేదైనా మంచి బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవెన్యూ ఏదైనా దొరికితే దీనికంటే ఇంకా మంచి రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. కానీ ప్రతి చిన్న అవసరాలకి చీటికి మాటికి కూడా
ఈ డబ్బులు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదంటారు, అడ్వైజబుల్ కాదండి. అడ్వైజబుల్ కాదు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర మూర్తి గారు.